ములుగు జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఫారెస్ట్ అధికారులు ర్యాలీ చేపట్టారు. జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అధికారులపై దాడి చేసిన వారిని ఒక జేసీబీ యజమాని క్రూరంగా హత్యాయత్నం చేయడం జరిగింది. వారిపైన జరిగిన చర్యకు ఈరోజు ములుగు జిల్లా అండ్ భూపాలపల్లి జిల్లా ఫారెస్ట్ అధికారులందరూ ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మొన్న జరిగిన దాడికి నిన్న మా ఫారెస్ట్ మినిస్టర్ అయినటువంటి మేడం గారు వచ్చి వారిని పరామర్శించి వాళ్ళకి ధైర్యం కల్పించి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారిపైన కఠిన చర్య తీసుకోవడానికి వారిపైన కేసు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చేయడం జరిగింది. మరి అటవీ శాఖ మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మరి కలెక్టర్ గారు కూడా ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా మా అసోసియేషన్ నుంచి సీఎం గారి దృష్టికి మరియు పై అధికారులందరికీ వీటి విషయమై మళ్ళీ జరగకుండా ప్రతి సంవత్సరం మా పైన భౌతిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము పర్యావరణాన్ని అటవీ భూమిని కాపాడుతూనే ఉన్నాం. మరి ఇలాంటి చర్యలు చేయకుండా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అసోసియేషన్ పైన ఉన్నది. మేమందరం కూడా వీటి విషయాలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ జరగకుండా చూస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్ల పైన ఒక జేసీబీ యజమాని క్రూరంగా హత్యాయత్నం చేయడం జరిగింది. వాళ్ళు